రామప్ప గుడిగా పిలిచే రుద్రేశ్వర స్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో ఉంది. హైదరాబాద్ కి 200 కిలోమీటర్లు, వరంగల్ నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. ఇక్కడ శివుడు రుద్రేశ్వరుడుగా పూజలు అందుకుంటున్నాడు. తెలుగు ప్రాంతాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాకతీయుల హయాంలో చక్రవర్తి గణపతి దేవుడి సేనాని రేచర్ల రుద్ర 1213లో ఈ గుడి నిర్మాణం ప్రారంభించారు. సుమారు 40 ఏళ్ల పాటు ఆలయ నిర్మాణం కొనసాగిందని చరిత్రకారుల అంచనా. ఈ గుడి శిల్పి పేరు రామప్ప. శిల్పి పేరుతో ప్రసిద్ధికెక్కడం ఈ గుడి ప్రత్యేకత. ఈ గుడిని నేల నుంచి 6 అడుగుల ఎత్తున్న నక్షత్రాకార మండపంపై నిర్మించారు. ఈ ఆలయం గర్భాలయం, విమాన గోపురం నిర్మాణంలో వాడిన ఇటుకలు నీటి మీద తేలియాడుతాయని చెప్తారు. పక్కనే ఉన్న రామప్ప చెరువు, అందమైన తోటలు ఈ గుడికి మరింత అందాన్నిస్తాయి. ఈ గుడిని ఎర్ర ఇసుక రాయిని ఉపయోగించి శాండ్ బాక్స్ టెక్నిక్ అనే సాంకేతికతతో నిర్మించారు. ఈ గుడిని భూకంపాలను కూడా తట్టుకునేలా నిర్మించారు. గుడి బయట భాగాలకు నల్లరాయి వాడారు. పునాది లేకుండానే నేరుగా ఇసుకపై నిర్మించడం ఈ గుడి మరో ప్రత్యేకత. ఇది మన రామప్ప టెంపుల్. ఈ గుడిని నిర్మించిన ఇటుకలు నీటిపై తేలుతాయి. అలా ఎలా అంటే ఈ ఇటుకలు స్పెషల్ గా మట్టి మరియు సాడస్ట్ తో చేసి 1000 డిగ్రీల దగ్గర కాల్చినప్పుడు సాడస్ట్ బర్న్ అయి ఆ ఇటుకలలో ఎయిర్ పాకెట్స్ ఫామ్ అవుతాయి. సో ఇటుకలు డెన్సిటీ నీటి కంటే తక్కువ అవుతుంది. అందువల్లే ఈ ఇటుకలు నీటిపై తేలుతాయి. ఈ టెంపుల్ 17వ శతాబ్దంలో వచ్చిన ఒక భారీ భూకంపాన్ని కూడా తట్టుకుని నిలబడింది. దీనికి కారణం శాండ్ బాక్స్ టెక్నాలజీ. భూమిలో 3 మీటర్ల వరకు ఇసుక పోసి ఆ పైన గ్రానైట్ వేసి దీని పైన టెంపుల్ నిర్మిస్తారు. సో భూకంపం వచ్చినప్పుడు ఆ వైబ్రేషన్స్ ని ఇసుక అబ్జార్బ్ చేసుకుని టెంపుల్ ని స్థిరంగా ఉంచుతుంది. ఇంతకు ముందు మాట్లాడుకున్న ఫ్లోటింగ్ బ్రిక్స్ కేవలం నీటిలో తేలడం కోసం కాదు. ఈ తేలికైన ఇటుకలు వాడటం వల్ల టెంపుల్ బరువు తగ్గుతుంది. దీని వల్ల ఆ ఇసుక పునాదులలోకి గుడి కూరుకుపోదు. అంటే జపాన్ వాళ్ళ కంటే ముందే మన కాకతీయులు యాంటీ ఎర్త్క్వేక్ టెక్నాలజీని కనిపెట్టారనమాట. ఉదయం కాగానే సూర్యకిరణాలు నేరుగా రుద్రేశ్వరుని అభిషేకిస్తాయి. అది యాదృచ్ఛికం కాదు. మహామండపంలోని ఈ 4 స్తంభాలు అద్భుతంగా చెక్కి ఉంటాయి. కానీ ఆ స్తంభాల కింద భాగం నున్నగా మిర్రర్ లా పాలిష్ చేసి ఉంటుంది. దీనివల్ల సూర్యకిరణాలు ఆ స్తంభాల నుంచి రిఫ్లెక్ట్ అయి శివలింగాన్ని అభిషేకించేలా డిజైన్ చేశారు. అద్భుతం కదా. ఈ మదనికని చూసారా? ఆ నెక్లెస్ వెనుకున్న నీడ లైట్ వల్ల వచ్చింది కాదు. శిల్పి ఆ నీడను కూడా చెక్కాడు. దీని వల్ల ఎటు నుంచి కాంతి వచ్చినా రోజంతా ఆ నీడ అలానే ఉంటుంది. ఇంకా గుడిలో మీరు ఎక్కడున్నా మిమ్మల్ని చూస్తూ ఒక పెద్ద ఆయన ఉంటాడు. అదేనండి మన నంది గారు. ఈ నంది చుట్టూ 360 డిగ్రీస్ లో ఎక్కడ నిలబడినా ఆ నంది మిమ్మల్నే చూస్తున్నట్లుంటుంది. ఇంకా శివుడు ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా, ఎప్పుడెప్పుడు బయలుదేరదామా అన్నట్లు సిద్ధంగా ఒక కాలు పైకెత్తి ఉంటాడు. ఒక్కసారి ఈ డాన్సర్స్ ని చూడండి. కొంచెం బాగా గమనించండి. ముగ్గురు డాన్సర్స్ కి కేవలం 4 కాళ్ళు ఉంటాయి. 40 సంవత్సరాల పాటు రామప్ప మనకి చెక్కి అందించిన ఒక కళాద్భుతం ఈ టెంపుల్ అనడానికి ఈ ఒక్క శిల్పం సరిపోదా? వెయిట్, ఇంకా అయిపోలేదు. వినాల్సింది ఇంకా చాలా ఉంది. రామప్ప ఆలయం పక్కనే ఉన్న గొల్లథ గుడి కాకతీయుల శిల్పకళకు చక్కని ఉదాహరణ. 12వ శతాబ్దానికి చెందిన ఈ దేవాలయం దాని ప్రత్యేకమైన శిల్పాలు మరియు వాస్తుశిల్పానికే కాకుండా ప్రసిద్ధ రామప్ప దేవాలయంతో సరితు
రామప్ప చెరువును గణపతి దేవుడి పాలనలో రేచర్ల రుద్రుడు 1213లో తవ్వించాడు. చుట్టుపక్కల గ్రామాలకు సాగునీటి తాగునీటి అవసరాలను తీర్చడానికి దీన్ని నిర్మించారు. సో కాకతీయుల టెక్నాలజీ ఇది. ఎక్కడైతే విలేజ్ ను డెవలప్ చేయాలనుకుంటే అక్కడ ఒక గుడి ఒక చెరువు కట్టడం దీని వాళ్ళ ఆనవాయితీ. మెయిన్ పబ్లిక్ కావాల్సింది వాటర్ కాబట్టి చెరువులను తవ్వారు. ఇప్పటికీ ఈ చెరువు నీటితోటి దాదాపు 10,000 ఎకరాల వరి పంట, సంవత్సరానికి 2 పంటలు తీస్తారు. 4 మండలాలకి డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా అవుతుంది. ఆల్మోస్ట్ 90 విలేజెస్ పైన డ్రింకింగ్ వాటర్ సప్లై అవుతుంది మిషన్ భగీరథ ఇటు సైడ్. సో మనకి విలేజ్ డెవలప్ కావాలంటే వాటర్ అండ్ టెంపుల్ కావాలనేది దీన్నే TTT కాన్సెప్ట్ అంటాం. టౌన్, ట్యాంక్, టెంపుల్, నగరం, ఆలయం, చెరువు అనేది వీళ్ళ కాన్సెప్ట్. సో టెంపుల్ ఏమో ఇందాక చెప్పాను కదా, ఇది ఒక పిలిగ్రిమ్ సెంటర్ తో పాటు ఇది ఒక ఎడ్యుకేషనల్, కల్చరల్ యూనిట్.